ఇవాళ దురదృష్టకరం ఏంటంటే చదువు విషయానికి వస్తే గౌరవ ఎమ్మెల్యే గారు చాలా పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాలలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తి. దాన్ని నేను స్వాగతిస్తున్నా, 100% దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ విదేశాలలో వ్యాపారం చేసి పెద్ద పెద్ద విమానాలలో తిరిగే నాయకులకు గ్రామస్థాయి మాస్ ప్రజలు కానీ లేదంటే రైతులు కానీ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునేంత సమయం ఉంటుందా? లేదు. వేముల ప్రశాంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో నడిచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిండు. ఆయనకు ఏం తెలుసు, ఆయన అనుభవం ఉన్న వ్యక్తి ఏం చెప్పిండు అని అన్నారు. నేను అడుగుతా ఉన్నా, చదువుకున్నోడు వేముల ప్రశాంత్ రెడ్డి సార్ అనే వ్యక్తి ఎప్పుడైనా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడా? మీ సారుని తెలుసుకోరి, మీ గమనించు. అంతెందుకు, మొన్న జరిగినటువంటి మీటింగ్లో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని కావచ్చు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్న గారిని మతి భ్రమించి మాట్లాడుతున్నారని చెప్తున్నాం. మతి వాళ్ళకు భ్రమించలే. ఆ రోజు జరిగినటువంటి మీటింగ్లో ప్రజా స్పందన చూసి మీ మతి భ్రమించిపోయిందని స్పష్టంగా తెలిసిపోతుంది. పిల్లల మీద చేసుకొని చెప్పమనండి. ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మీరు సంతృప్తికరంగా ఉన్నారా అని ఒక్కొక్కరిని గుండెల మీద చేసుకొని అడగమని. అధికారం ఉంది కాబట్టి మాత్రమే మీ పార్టీలో కార్యకర్తలు ఉన్నారనే విషయం మీకు కూడా తెలుసు. ఇప్పటికైనా సవాల్ చేస్తున్నా, కల్లాల గాడికి వస్తానంటే మేము రెడీ. మా పార్టీ తరఫు నుంచి మేము ఒక 10 మంది వస్తాం. మీరు ఎంతమంది నన్న తీసుకురండి. ప్రతి ఊరు విలేజ్కి పోదాం, ప్రతి మండలకు పోదాం. ఎక్కడనైనా కల్లాల కాడ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా స్పష్టమైన పరిపాలన చేస్తుందని చెప్పినట్టయితే మేము గాంధీ చౌక్లో ముక్కునాలకు రాస్తాం. కానీ ఏదో మీరు పర్సనల్గా పోయి మల్లయ్య దగ్గరికి పోయి వీడియోలు తీసి ఇగో పక్కా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా పరిపాలిస్తుందని చెప్పి మమ్మల్ని గురిడి కొట్టియారు. కలిసిపోదాం, మనమందరం కలిసిపోయి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కానీ ప్రజలు కానీ 100% సంతోషకరంగా ఉన్నారని చెప్పినట్లయితే నేను సవాల్ చేస్తున్నా, నా వ్యక్తిగతంగా కూడా సవాల్ చేస్తున్నా. నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా, మీకు గులాంగిరి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈరోజు కల్లాల కాడ వడ్ల కాంట పెట్టడంలో ఎమ్మెల్యే గారు కాంటాల కంటే ముందు కామారెడ్డిలో R&B గెస్ట్ హౌస్లో